Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. Friends, ఈ రోజు నేను మీకు Zebronics కంపెనీ వాళ్ళు ఈ రోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న Zebronics ZEBFIT 7220CH స్మార్ట్ వాచ్ ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తాను. రీసెంట్ గా వీళ్ళకి సంబంధించిన ఒక రౌండ్ డేల్ వాచ్ నేను అన్బాక్స్ చేశాను. మీకు గుర్తుండే ఉంటుంది Zebronics ZEBFIT 7220CH అనుకుంటాది. అదేంటంటే రౌండ్ డేల్ దీంట్లో ఏంటంటే స్క్వేర్ డైల్ విత్ 2.5D కర్వ్డ్ డిజైన్తో ఉంటుంది అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్తో వీళ్ళు తీసుకొచ్చారు. ప్రైజింగ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే పెట్టారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీకు సేల్లోకి వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఫీచర్స్ నచ్చితే మీరు అక్కడ నుంచి మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు Zebronics బ్రాండింగ్తో పాటు ZEBFIT 7220CH అనే మోడలు, అలాగే దీనికి సంబంధించిన డిజైను, అలాగే ఇక్కడ కొన్ని కీ ఫీచర్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే కాల్ ఫంక్షన్స్ దీంట్లో అవైలబుల్గా ఉంది. బ్లడ్ ప్రెషర్, SpO2, అలాగే IP67 వాటర్ రెసిస్టెంట్, మీరు స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. 7 days పాటు బ్యాటరీ లైఫ్, అలాగే ఇంకా మెటల్ బాడీ, అలాగే డిఫరెంట్ స్పోర్ట్స్ ఫీచర్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయని, అలాగే కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ అలాగే సైడ్కి మొత్తం కూడా దీనికి సంబంధించిన టెక్నికల్ ఫీచర్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అన్ని సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేశారు. అండ్ దీంట్లో వీళ్ళు మొత్తం 3 కలర్స్ తీసుకొచ్చారు. బ్లాక్, అలాగే బ్లూ, అలాగే గోల్డ్ కలర్. సో మన దగ్గర ఉంది గోల్డ్ కలర్ వేరియంట్. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మీకు ఒక వాచ్ ఉంటుంది, అలాగే మీకు ఒక ఛార్జింగ్ కేబుల్, ఒక యూజర్ మాన్యువల్ ఇవే ఉండేది బాక్స్లో మనకి. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ స్టైల్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఒక పిన్ లాగా ఉంటుంది, దాన్ని ఇక్కడ లాక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 5 volts 2 amperes ఛార్జర్స్ అయినా మీ దగ్గర ఉన్న ఏ ఫోన్ ఛార్జర్ అయినా దీనికి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, ZEBFIT 20 సిరీస్ అని చెప్పి. ఇది మీకు బోత్ అలాగే ఆండ్రాయిడ్ అలాగే iOS ప్లాట్ఫామ్స్లో రెండిట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్లోంచి లేదంటే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి కనెక్ట్ కూడా చేసుకుంటే మీకు కాల్ ఫీచర్స్ డైరెక్ట్గా మీకు ఇక్కడికే వస్తాయి అనమాట. దీంట్లో బ్లూటూత్ కాలింగ్ అనేది అవైలబుల్గా కూడా ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఇప్పుడు మన దగ్గర ఉంది ఏంటంటే గోల్డ్ కలర్ వేరియంట్, బ్లాక్ అలాగే గోల్డ్ కాంబినేషన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. పైన డిస్ప్లే మీకు 2.5D కర్వ్డ్ డిజైన్తో ఉంటుంది. ఇది ఒక స్క్వేర్ డైల్ లాగా ఉంటుంది, కొంచెం పెద్ద డిస్ప్లేతోనే వస్తుంది. 4.4 centimeters ఉంటుందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన Zebronics బ్రాండింగ్తో పాటు ఇక్కడ మీకు హార్ట్ రేట్ మానిటరింగ్కి సంబంధించిన సెన్సార్స్, అలాగే మీకు ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒకవైపు మీకు లెఫ్ట్లో ఏంటంటే ఒక మైక్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు 2 holes మీకు ఇక్కడ స్పీకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి మీరు మాట్లాడుతుంది ఎదుటి వాళ్ళకి వినపడటానికి మైక్ అనమాట. అలాగే సైడ్కి మీకు పవర్ బటను, లేదంటే మీకు బ్యాక్ బటను, హోమ్ బటన్ లాగా మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే ఒకటి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన స్ట్రాప్ విషయానికి వెళ్తే ఇది గోల్డ్ కలర్ స్ట్రాప్తో వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో మీకు ఇంకొక 2 కలర్స్ కూడా ఉంటాయి. మీరు ఫ్యూచర్లో ఒకవేళ స్ట్రాప్ ఖరాబ్ అయిపోయినా మీరు ఇది రిమూవబుల్ స్ట్రాపే, రబ్బర్ స్ట్రాప్. రెగ్యులర్గా మీకు అన్ని వాచెస్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మాత్రం బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. ఇది మెటల్ బాడీ కావడం వల్ల చాలా టఫ్గా, చాలా మంచి క్వాలిటీ బిల్డ్తో ఇదైతే వీళ్ళు తీసుకొచ్చారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ డిస్ప్లే కూడా మీకు కర్వ్ డిస్ప్లే ఉండటం వల్ల, అంటే మీకు 2.5D కర్వ్ డిజైన్తో ఉంటుంది కదా, సో దానివల్ల కూడా కొంచెం ప్రీమియం లుక్ అయితే ఇది కనిపిస్తుంది. చేతికి పెట్టుకున్నప్పుడు కూడా ఒక ప్రీమియం వాచ్ చేతికి పెట్టుకున్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక ఇంటర్నల్ ఫీచర్స్ విషయానికి వెళ్తే దీనికి ఒక యాప్ ఉంటుంది, ZEBFIT 20 సిరీస్ అని చెప్పి. మీకు ప్లే స్టోర్లోనూ అలాగే యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీనికి కనెక్ట్ అయిపోతుంది. అండ్ కాల్ ఫంక్షన్స్ కూడా మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి మీరు కాల్స్ కూడా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అండ్ దీంట్లో డైల్ ప్యాడ్ కూడా ఉంటుంది. డైల్ ప్యాడ్ యూజ్ చేసి మీరు నెంబర్స్ మీకు నోటెడ్ ఉన్నవి డైరెక్ట్ ఇక్కడ నుంచి టైప్ చేసి కూడా మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. అండ్ ఒక 8 ఫేవరెట్ కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు మీరు, మీకు బాగా క్లోజ్డ్ వన్స్వి. సో వాళ్ళకి ఒక 8 మంది దీంట్లో యాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్స్లోకి వెళ్ళి అలా కూడా డైరెక్ట్గా మీరు ఫోన్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఫోన్ క్వాలిటీ మాత్రం, స్పీకర్ క్వాలిటీ అలాగే మైక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు ఒకసారి వినిపిస్తాను. సో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాల్స్ అయితే చేయొచ్చు. 1 to 1కి డైల్ చేస్తున్నాను. మీకు స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి వినండి. ఎయిర్టెల్కి స్వాగతం. మేము మీ అన్ని ప్లాన్స్ కోసం ఎయిర్టెల్ బ్లాక్ 1 ప్లాన్ ను ఆనందంగా పరిచయం చేస్తున్నాము. మరింత తెలుసుకోవడానికి సంప్రదించండి www.airtel.in. సో చూసారు కదా, స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను టెస్ట్ చేశాను. ఇక్కడ మీరు చేతికి పెట్టుకొని డైరెక్ట్గా ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. మరి హెవీ ట్రాఫిక్లో అయితే ఖచ్చితంగా నాయిస్ రికార్డ్ అవుతుంది, కానీ మీరు నార్మల్గా రూమ్లో ఉన్నప్పుడు లేదంటే బయట ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా ఇలా మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. స్పీకర్ అండ్ మైక్ క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇక
ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ ఒక డైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఇది అనలాగ్ క్లాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ ఒక 4-5 వాచ్ ఫేసెస్ ఉంటాయి, అవి మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్కి మీరు జెబ్ఫిట్ యాప్ ఉంటుంది కదా, దాంట్లోంచి మీరు సింక్ చేసుకోవచ్చు. 100 కంటే ఎక్కువగానే డైల్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీకు నచ్చిన డైల్ మీరు మార్చుకోవచ్చు. పైనుంచి కిందకి డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఈ కంట్రోల్ ప్యానల్లో మీకు బ్లూటూత్ ఫంక్షనాలిటీ ఆన్ ఆఫ్, బ్రైట్నెస్ కంట్రోల్, వెదరు, అలాగే యాప్ లిస్ట్ వ్యూ, అలాగే మీకు ఇక్కడ గేర్ ఐకాను, టైము, డేటు, బ్యాటరీ పర్సంటేజ్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటుంది. అండ్ కింద నుంచి పైకి అన్నారనుకోండి నోటిఫికేషన్స్ చూపిస్తూ ఉంటుంది. ఫోన్ కాల్స్ కావచ్చు, రీసెంట్ కాల్స్ కావచ్చు, లేదంటే మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. మీరు యాప్లో టర్న్ ఆన్ చేసుకోవాలి. ఏ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ దీంట్లో కనిపించాలో అక్కడ నుంచి మీరు టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకసారి మీరు లెఫ్ట్కి అన్నారనుకోండి ఇక్కడ మీకు గ్రిడ్ వ్యూ ఉంటుంది, ఇది హనీకోమ్ వ్యూ అంటారు. అంటే దీంట్లో యాప్స్ అన్ని ఇక్కడ లిస్ట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న డిఫరెంట్ యాప్స్ అన్ని మనం ఇక్కడ నుంచి మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో స్పోర్ట్స్ ఫీచర్స్ విషయానికి వెళ్తే నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఫీచర్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో చాలా యాప్స్ ఉంటాయి, ఎస్పీఓటీ కావచ్చు, లేకపోతే హార్ట్ రేట్ కావచ్చు, బీపీ కావచ్చు, అలాగే మీకు వాకింగ్కి సంబంధించి, స్లీపింగ్కి సంబంధించినవి, అలాగే క్లాకు, షట్టర్, కెమెరా షట్టర్, వెదర్, ఇలాంటివన్నీ ఒక 10 యాప్స్ దాకా ఉంటాయి. ఒకసారి మీరు రైట్ సైడ్కి అన్నారనుకోండి ఇక్కడ బ్లూటూత్ కాలింగ్ సంబంధించిన ఫీచరు, ఆ తర్వాత మీకు మ్యూజిక్ ప్లేయర్ కంట్రోలు, ఆ తర్వాత మీకు పెడోమీటర్, మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే స్లీప్ ట్రాకింగ్, అలాగే మీకు హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే SpO2, BP, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ అయితే ఇక్కడ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో మీరు ఏవైతే మీరు చేసిన ఫిట్నెస్కి సంబంధించిన డేటా ఉంటుందో ఆ డేటా అనేది మొత్తం 7 రోజుల పాటు ఉంటుంది. BP మానిటరింగ్ కావచ్చు, SpO2 కావచ్చు, హార్ట్ రేట్ కావచ్చు, మీ స్పోర్ట్స్ ఫీచర్స్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, స్లీపింగ్ కావచ్చు, ఏవైనా సరే వారం రోజుల పాటు దీంట్లో రికార్డ్ అనేది దీంట్లో వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక దీంట్లో SpO2 ఉంది కదా, SpO2 నేను అలా టెస్ట్ చేశాను. నా దగ్గర ఉన్న డాక్టర్ మోరెఫన్తో నేను టెస్ట్ చేసి చూశాను. సో రెండిట్లో కూడా యాక్యురేట్గానే ఉంది. 99 చూపిస్తుంది మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనమాట, ఆక్సిమీటర్లో వచ్చేది సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. దీంట్లో కూడా దగ్గర ఆల్మోస్ట్ ఇది యాక్యురేట్గానే పనిచేస్తుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే BP మానిటరింగ్, అలాగే ఇవన్నీ కూడా సేమ్ అన్ని వాచెస్లో ఉన్నట్టే దీంట్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక దీంట్లో బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్తే వీళ్ళు క్లెయిమ్ చేసింది వీళ్ళు 7 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో నా దగ్గరికి ఒక 1 డే బ్యాక్ వచ్చింది. సో 1 డే బ్యాక్ నుంచి నాకు 67% ఉండేది, ఇప్పుడు నాకు 45%కి వచ్చింది. నేను రేర్గా కొంచెం టైం మాత్రమే యూజ్ చేశాను, ఒక 1 hour 2 hours యూజ్ చేశాను. అండ్ మేజర్గా వీడియో రికార్డింగ్ చేయడానికి, దీంట్లో బ్లూటూత్ కాల్తో మాట్లాడడానికి ఇలాంటివి యూజ్ చేశాను. ఒక 2 days అవుతుంది. అంటే నియర్లీ ఒక 20% అయితే మనకి ఇది డిశ్చార్జ్ అయితే అయింది. అంటే వీళ్ళు 7 రోజులు క్లెయిమ్ చేస్తారంటే నియర్లీ మనం ఒక 5 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ అయితే దీన్ని మనం ఈజీగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఇది Zebronics ZEBFIT 7220CH సంబంధించిన ఫుల్ ఫీచర్స్ అండ్ డీటెయిల్స్. ఇది వీళ్ళు పెట్టడం మాత్రం 3,999 రూపాయలు పెట్టారు, కానీ ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద మాత్రం మీకు ఇది 3,499 రూపాయలకి అవైలబుల్గా ఉంది. మొత్తం 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకదాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకవేళ మీకు నచ్చితే అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ Zebronics ZEBFIT 7220CHకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.